Good morning. Welcome to Patmoti Degree College online classes. Nasunapeta. I am Srinivasa, physics lecturer. Today, డ్యామ్ ట్రాన్స్మిషన్ గురించి తెలుసుకుందాం. లాస్ట్ క్లాస్లో సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ గురించి తెలుసుకున్నాం, అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ సొల్యూషన్ తెలుసుకున్నాం. సో ఈరోజు డ్యామ్ ఆసిలేషన్ గురించి తెలుసుకున్నాం. వాట్ ఈస్ ద డ్యామ్ ఆసిలేషన్, వాట్ ఈస్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ ఇట్స్ సొల్యూషన్ గురించి తెలుసుకున్నాం. అంటే డ్యామ్ ట్రాన్స్మిషన్ అంటే ఏంటి? సో ద ఆసిలేషన్ మేడ్ బై ఎనీ వైబ్రేటింగ్ బాడీ such that its amplitude gradually decreases with time. అంటే ఏమవుతుంది ఇక్కడ? యాంప్లిట్యూడ్ గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అవుతుంది. అంటే యాంప్లిట్యూడ్ మీన్స్ మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ యాంప్లిట్యూడ్. సో మన డ్యామ్ ట్రాన్స్మిషన్ వచ్చేసరికి మనకి రెండు రకాల బలాలు పనిచేస్తాయి. టూ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్. ఒకటి రీస్టోరింగ్ ఫోర్స్, రెండు ఫ్రిక్షనల్ ఫోర్స్. వాట్ ఈస్ ద రీస్టోరింగ్ ఫోర్స్? రీస్టోరింగ్ ఫోర్స్ అంటే ఆల్రెడీగా సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ చెప్పుకున్నాం మనం. Restoring force is directly proportional to displacement and opposite direction. That is directly proportional to displacement. Force is directly proportional to displacement. But restoring force. So ఇక్కడ ఏం చేస్తున్నాం మనము? F is proportional to minus and x అని చెప్పాం. అంటే F means displacement. సో మైనస్ ఎంత చేస్తుంది? ఆపోజిట్ డైరెక్షన్ తెలుస్తుంది. సో F is proportional to minus x. దీనికి ప్రపోర్షనల్ తీస్తే F is equal to minus kx. K is the spring constant or force constant అని చెప్తాం. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు ఏం చెప్తున్నాం? డ్యామ్ ఆసిలేషన్స్ వచ్చేసరికి రెండు రకాల బలాలు పనిచేస్తుందని చెప్పాం. ఒకటి రీస్టోరింగ్ ఫోర్స్ ఉన్నాం, రెండు ఫ్రిక్షనల్ ఫోర్స్ లేదా రెసిస్టెన్స్ ఫోర్స్ అని చెప్తాం. నిరోధక బలం. సో వాట్ ఈస్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్? Frictional force means directly proportional. The force is directly proportional to velocity and opposite direction. So this ఎలా రాసుకోవచ్చు? F is proportional to minus v. Velocity means the rate of change of displacement. So minus dx by dt. So దీనిలో కాన్స్టెంట్ తీసిస్తే ప్రపోర్షనల్ తీసిస్తే ఉంటుంది F is equal to r dx by dt. అంటే minus r dx by dt. The second thing. This is the restoring force. This is the frictional force. So total force F is equal to ఏమవుతుంది? Minus kx minus r dx by dt. So this is the total force. This is the third equation. ఓకేనండి. సో డ్యామ్ ట్రాన్స్మిషన్ వచ్చేసరికి యాంప్లిట్యూడ్ గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అవుతుందని చెప్తాను. దానిపై రెండు బలాలు పనిచేస్తాయి. టూ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్. వన్ ఈజ్ రీస్టోరింగ్ ఫోర్స్, అండ్ వన్ ఈజ్ ఫ్రిక్షనల్ ఫోర్స్. సో రీస్టోరింగ్ ఫోర్స్ F is equal to minus kx అని చెప్పుకున్నాం. ఫ్రిక్షనల్ ఫోర్స్ F is equal to minus r dx by dt అని చెప్పుకున్నాం. ఓకేనండి. సో r is the constant, రెసిస్టెన్స్ కాన్స్టెంట్ అని కూడా అనవచ్చు, నిరోధక స్థిరాంకం. సో F is equal to minus kx minus r dx by dt. According to Newton's second law ఏంటి మనకి? న్యూటన్ సెకండ్ లా F is equal to ma అని చెప్పుకుంటాం. F is equal to ma. m is mass, a is acceleration. సో దీన్ని ఏమైనా రాసుకోవచ్చు? F is equal to m d square x by dt square రాసుకోవచ్చు. This is the fourth equation. This is the force. సో ఇక్కడ మనం 3 and 4 ఈక్వేషన్ తీసుకున్నాం. 3 and 4 ఈక్వేషన్ ఏంటి మనకి? F is equal to minus kx r dx by dt. సో ఫోర్త్ ఈక్వేషన్ F is equal to m d square x by dt square. రెండు ఈక్వేషన్లు ఈక్వల్ చేద్దాం. సో m d square x by dt square is equal to the equation ఉంది, థర్డ్ ఈక్వేషన్ minus kx minus r dx by dt. minus r dx by dt. సో ఇప్పుడు ఏం చేస్తాం మనం? దీని అన్నింటి కూడా ఇక్కడ తీసుకుందాం. సో m d square x by dt square plus kx plus r dx by dt equal to 0. దీన్ని ఇక్కడ రాసుకుందాం. సో d square x by dt square plus r dx by dt plus kx equal to 0. ఒక ఆర్డర్లో రాసుకున్నాం. ఓకేనండి. సో ఎంత ఇక్కడ ప్రతిదాన్ని ఎంతో డివైడ్ చేద్దాం. సో d square x by dt square plus r by m dx by dt plus k by m x equal to 0. Let us take r by m equal to 2b
k by m is equal ఆల్రెడీ ఎంత చెప్పుకున్నాం ఒమేగా స్క్వేర్. ఇప్పుడు r by m ప్లేస్లో 2b ప్రతిక్షేపిద్దాం, k by m ప్లేస్లో ఒమేగా స్క్వేర్ ప్రతిక్షేపిద్దాం. therefore d square x by dt square plus 2b dx by dt plus omega square x equal to 0. This is the differential equation of the damped harmonic oscillator. This is the differential equation of the damped harmonic oscillator. ఇంతకుముందు మనం సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ ఏం చెప్పుకున్నాం, అదే ఈక్వేషన్ వచ్చింది d స్క్వేర్ x బై dt స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ x ఈక్వల్ 0 వచ్చింది. ఎందుకు ఓన్లీ మనకి ఏ బలం పనిచేస్తుంది, రీస్టోరింగ్ ఫోర్స్ మాత్రమే పనిచేస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి ధనతరంగా ఏం పనిచేస్తుంది, మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆర్ రెసిస్టెన్స్ ఫోర్స్ పనిచేస్తుంది. కాబట్టి ఎక్స్ట్రాగా ఈ టర్మ్ మనకి చేయాలి. సో d స్క్వేర్ x బై dt స్క్వేర్ ప్లస్ 2b dx బై dt ప్లస్ ఒమేగా స్క్వేర్ x ఈక్వల్ 0. దిస్ ఈజ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ద డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్. ఓకేనండి. సో ఇప్పుడు ఏం చెప్తున్నాం, మనం డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్ అంటే మనం సింపుల్ పెట్టుకుంటే యాంప్లిట్యూడ్ క్రమేణా ఏం చెప్తుంది, మనకి తగ్గుతుంది. సో యాంప్లిట్యూడ్ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్ విత్ ద టైం బట్టి మనకి యాంప్లిట్యూడ్ అనేది తగ్గుతుంది. అంటే యాంప్లిట్యూడ్ తగ్గుతుందంటే అర్థం ఏంటి, మనకి వాట్ ఈస్ ద యాంప్లిట్యూడ్, మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఇస్ నథింగ్ బట్ యాంప్లిట్యూడ్ అంటాం. కాబట్టి డిస్ప్లేస్మెంట్ తగ్గుతున్న కొద్ది ఎలా అయితే యాంప్లిట్యూడ్ తగ్గుతుంది, కాబట్టి దాన్ని మనం డాంప్డ్ ఆసిలేషన్ చెప్తాం. దీనికి ఉదాహరణ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే సింపుల్ బెండ్ అని మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఉదాహరణగా ఏం చెప్పుకోవచ్చు అంటే సింపుల్ బెండ్ అని చెప్పుకోవచ్చు. సో మనకి ఏమొచ్చింది, ఇక్కడ సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చింది, d స్క్వేర్ x బై dt స్క్వేర్ ప్లస్ 2b dx బై dt ప్లస్ ఒమేగా స్క్వేర్ x ఈక్వల్ 0 అనేది డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చింది. దీనికి మనం ఇప్పుడు సొల్యూషన్ రాబడతాం. సొల్యూషన్ రాబడతాం. వాట్ ఈస్ ద సొల్యూషన్ రాబడతాం, సొల్యూషన్ ఏంటంటే మనకి, సో మనకి ఈక్వేషన్ ఏంటి, మనకి d స్క్వేర్ x బై dt స్క్వేర్ ప్లస్ 2b dx బై dt ప్లస్ ఒమేగా స్క్వేర్ x ఈక్వల్ టు 0. ఇది మనకి సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. చూడండి, దట్ ఇస్ టేక్ x ఈక్వల్ టు a ఇంటూ e పవర్ ఆల్ఫా t. సొల్యూషన్ తీసుకున్నాం. లెట్ x ఈక్వల్ టు a ఇంటూ e పవర్ ఆల్ఫా t. a అనేది కాన్స్టెంట్ వాల్యూ. సో x తీసుకున్నాము, ఏం చేయాలి, d స్క్వేర్ dx బై dt కట్టాలి, d స్క్వేర్ x బై dt స్క్వేర్ చేద్దాం. సో dx బై dt చేద్దాం ఏమవుతుందో అంటే t పరంగా అవగాహన చేస్తే dx బై dt ఈక్వల్ టు a ఇంటూ e పవర్ ఆల్ఫా t, కాన్స్టెంట్ వాల్యూ, e పవర్ x కి e పవర్ x. సో e పవర్ xలో ఏముంది, ఆల్ఫా t ఉంది. ఆల్ఫా t ఉంది కాబట్టి ఆల్ఫా tకి డెరివేషన్ ఉందా, ఆల్ఫా. అంటే దీన్ని ఎలా వసుకోవచ్చు, dx బై dt ఈక్వల్ టు ఏ ఆల్ఫా ఈ పవర్ ఆల్ఫా టీ. ఓకేనండి. సో ఇప్పుడు ఏం చేస్తాం మనం, చూడండి, ఏ ఇంటూ ఈ పవర్ ఏ ఆల్ఫా ఈ పవర్ ఆల్ఫా టీ. మళ్ళీ చేద్దాం దీన్ని. సో d బై dt ఆఫ్ dx బై dt అది ఏం రాసుకోవచ్చు, d స్క్వేర్ x బై dt స్క్వేర్. d స్క్వేర్ x బై dt స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు d బై dt ఆఫ్ dx బై dt. సో d బై dt ఆఫ్ dx బై dt వాల్యూ ఎంత, ఏ ఆల్ఫా ఈ పవర్ ఆల్ఫా. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఏ ఆల్ఫా ఈ పవర్ ఆల్ఫా టీ. అలాగే ఏమవుతుంది, ఆల్ఫా టీకి ఆల్ఫా ఉంది కాబట్టి ఏమవుతుంది, ఏ ఆల్ఫా స్క్వేర్ ఈ పవర్ ఆల్ఫా టీ. ఏంటిది, d స్క్వేర్ x బై dt స్క్వేర్. సో మీకు d స్క్వేర్ x బై dt స్క్వేర్ వాల్యూ తెలుసు, dx బై dt వాల్యూ తెలుసు, x వాల్యూ తెలుసు. సో ఈ మూడు ఈక్వేషన్ కూడా ఇందులో ప్రతిక్షేపిద్దాం. దీనిలోనే d స్క్వేర్ x బై dt స్క్వేర్ ప్లస్ 2b dx బై dt ప్లస్ ఒమేగా స్క్వేర్ x వాల్యూని అందులో ఈ మూడు వాల్యూస్ని ప్రతిక్షేపిద్దాం. ఏమవుతుందో చూద్దాం. చూడండి, d స్క్వేర్ x బై dt స్క్వేర్ వాల్యూ ఎంత, ఏ ఆల్ఫా స్క్వేర్ ఈ పవర్ ఆల్ఫా టీ ప్లస్ 2b dx బై dt వాల్యూ ఎంత, ఏ ఆల్ఫా ఈ పవర్ ఆల్ఫా టీ ప్లస్ ఒమేగా స్క్వేర్ x వాల్యూ ఎంత, ఏ ఇంటూ ఈ పవర్ ఆల్ఫా టీ ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ మనం ప్రతిక్షేపిద్దాం. ఒమేగా స్క్వేర్ ఏ ఆల్ఫా స్క్వేర్ ఈ పవర్ ఆల్ఫా టీ అంటే d స్క్వేర్ x బై dt స్క్వేర్ ప్లస్ 2b dx బై dt వాల్యూ ఏ ఆల్ఫా ఈ పవర్ ఆల్ఫా టీ ప్లస్ ఒమేగా స్క్వేర్ x వాల్యూ ఎంత, ఏ ఇంటూ ఈ పవర్ ఆల్ఫా టీ ఈక్వల్ టు 0. ఇవన్నింటిలో ఏం కామన్ ఉంది, ఏ కామన్ ఉంది, ఏ. అలాగే ఈ పవర్ ఆల్ఫా టీ ఉంది, ఇక్కడ ఈ పవర్ ఆల్ఫా టీ ఉంది, ఇక్కడ ఈ పవర్ ఆల్ఫా టీ ఉంది. సో మూడింటిలో కూడా ఏ ఇంటూ ఈ పవర్ ఆల్ఫా టీ కామన్ చేద్దాం.
కామన్ తీస్తే ఉంటుంది ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2b ఆల్ఫా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0. ఓకే అండి. సో ఏ ఇంటూ ఈ పవర్ ఆల్ఫాకి ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి అటువైపు ఏమవుతుంది 0 అయిపోతుంది. సో ఆల్ఫా స్క్వేర్ 2b ఆల్ఫా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇదేంటి మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఏంటి మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 10th ప్లేస్లో వస్తాయి. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సెకండ్ ఆర్డర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చెప్తున్నాం. సో ఇది ఏంటి మనకి ఇది ఎక్సెల్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఇది ఆల్ఫాలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దిట్ ఈస్ ద రూట్ సమ్. సో ఎక్సెస్ ఆల్ఫా స్క్వేర్ అర్థం మనకి ఇక్కడ 2 రూట్స్ వస్తాయి. అంటే ఆల్ఫా 1 ఆల్ఫా 2 2 రూట్స్ వస్తాయి. అది ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అంటే ఇక్కడ ఏం చెప్తాం మనం 2 మూలాలు వస్తాయి. ఆల్ఫా బీటా మూలాలు అని చెప్తాం. ఆల్ఫా బీటా మూలాలు అనేది వర్గ సమీకరణము. అదే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. ఓకేనండి. మామూలుగా ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి మూలాలుగా తీసుకుంటే ఆల్ఫా బీటా మూలాల ఫార్ములా ఏంటి మనకి -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఆల్ఫా బీటా అంటే 2 మూలాలు తీసుకుంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 మూలాలు మనకి రూట్స్ ఆల్ఫా బీటా అనుకుంటే సో ఆల్ఫా బీటా ఈక్వల్ -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. అంటే ఏం రాసుకోవచ్చు 2 మూలాలు మనకి -b ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac b స్క్వేర్ మైనస్ 4ac బై 2a ఒకటి, అలాగే -b మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. అంటే 2 మూలాలు మనం తీసుకుంటాం. ఇదేంటి మనకి ఇది ఎక్సెల్లో ఉన్న మన సమీకరణం కదండి. అదేవిధంగా ఇప్పుడు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2b ఆల్ఫా ప్లస్ 2 ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0 ఉందండి. అంటే ఇదేంటి మనకి ఆల్ఫాలో ఉన్న వర్గ సమీకరణం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ఆల్ఫా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ఫా. అప్పుడు మనకి ఏమవుతాయి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -b అని చెప్పుకున్నాం. అంటే -b అంటే ఇది -b మైనస్ 2b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ అంటే 2b హోల్ స్క్వేర్ మైనస్ 4 ఏ అంటే ఎంతండి ఏం లేదు 1 c అంటే ఎంతండి ఒమేగా స్క్వేర్ బై 2 ఏ అంటే ఎంత 1. కాబట్టి ఏం రాసుకోవచ్చు -2b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2b హోల్ స్క్వేర్ అంటే మనకి 4b స్క్వేర్ మైనస్ 4 ఒమేగా స్క్వేర్ బై 2. ఓకేనండి. సో -2b ప్లస్ ఆర్ మైనస్ రెండింటి ఏం కామన్ తీయచ్చు 4 కామన్ తీయచ్చండి. అంటే 4 ఇంటూ b స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ అండి బై 2. కాబట్టి దీనిలో మనకు -2b ప్లస్ ఆర్ మైనస్ 4 కూడా ఎంతండి 2 రూట్ b స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ బై 2. ఈ రెండింటిలో మనం 2 కామన్ తీద్దామండి. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 కామన్ తీస్తే -2 కామన్ తీసాం. 2 కామన్ తీస్తే -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ బై 2. ఇది మనకి చూడాలి. సో 2 క్యాన్సిల్ అయినప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్. 2 క్యాన్సిల్ అయిపోతే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ అండి. సో ఇక్కడ ఏం చెప్తాం మనం ఎక్సెల్లో సమీకరణం చెప్తున్నాం ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అని తీసుకున్నప్పుడు మనకి 2 రూట్స్ వచ్చాయి. అంటే ఆల్ఫా 1 ఆల్ఫా బీటా ఉన్నాయి. ఇక్కడ మనకి దిస్ ఈజ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ఫా. సో మనకి ఎన్ని రూట్స్ ఉంటాయి 2 రూట్స్ ఉంటాయి. ఆ 2 రూట్స్ ఏంటి మనకి ఆల్ఫా 1 ఒకటి ఆల్ఫా 2 ఒకటి. సో ఆల్ఫా 1 ఏమవుతుంది అంటే ప్లస్ వస్తే తీసుకుంటాం మైనస్ వస్తే తీసుకుంటాం అదే మనకి రూట్స్. సో -b ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ ఒకటి, అలాగే ఆల్ఫా 2 -b మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్. ఇవి 2 రకాల రూట్స్ అండి. ఓకే అండి. ఇప్పుడు మనకి ఏంటి మనకి సొల్యూషన్ ఏం తీసుకున్నాం x ఈక్వల్ టు ఏం తీసుకున్నాం అంటే a ఇంటూ e పవర్ ఆల్ఫా t. సో x ఈక్వల్ టు a ఇంటూ e పవర్ ఆల్ఫా t తీసుకున్నాం కాబట్టి 2 రూట్స్ ఉన్నాయి కాబట్టి x ఈక్వల్ టు a1 e పవర్ ఆల్ఫా 1t ప్లస్ a2 e పవర్ ఆల్ఫా 2t. ఓకేనండి. సో ఎందుకు మనం ఎలా తీసుకున్నాము మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2 రూట్స్ వస్తాయి ఆల్ఫా 1 ఒకటి ఆల్ఫా 2 ఒకటి. సో దీన్ని ఎలా రాసుకున్నాం x ఈక్వల్ టు a1 e పవర్ ఆల్ఫా 1t ప్లస్ a2 e పవర్ ఆల్ఫా 2t. సో ఆల్ఫా 1 వాల్యూ తెలుసు ఆల్ఫా 2 వాల్యూ తెలుసు ఇక్కడ పరిశీలిద్దాం. సో x ఈక్వల్ టు a1 e పవర్ ఆల్ఫా 1 అంటే -b ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ t ప్లస్
a2 e power minus b minus square root of b square minus omega square into t. This is the solution of the differential equation of the damped harmonic oscillator. Damped harmonic oscillator. ఓకేనండి. సో ఇంకా దీనికి మన సొల్యూషన్ వచ్చింది, డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చింది, సొల్యూషన్ వచ్చింది. దీనికి ఇంకా 3 కేసెస్ ఉంటాయి. కేస్ 1, అలాగే కేస్ 2, అలాగే కేస్ 3. క్రిటికల్ డాంపింగ్, హయ్యర్ డాంపింగ్, అంటే ఓవర్ డాంపింగ్, లోవర్ డాంపింగ్ అంటే 3 కండిషన్లు ఉంటాయండి. అప్పుడు ఏంటి మనకి బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ అయినప్పుడు, బీ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఒమేగా స్క్వేర్ అయిన ఒక కండిషన్, అలాగే బీ స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ ఒమేగా స్క్వేర్ ఒక కండిషన్ అయినప్పుడు, అంటే 3 కండిషన్లు వస్తాయి. అవే మనకి క్రిటికల్ డాంపింగ్, లోవర్ డాంపింగ్, హయ్యర్ డాంపింగ్. అన్నీ కూడా ఈ కండిషన్ రాసుకుంటే మనకి రెగ్యులర్గా వచ్చే 10 మార్క్స్ క్వశ్చన్ ఇది. ఓకేనండి. సో కేసెస్ అనేవి నెక్స్ట్ చెప్తాం. ఓకే, సో ఇప్పుడు మనం 3 కేసు చెప్పుకున్నాం. ఒకటి క్రిటికల్ డాంపింగ్ అన్నాం, అండర్ డాంపింగ్ అన్నాం, హైయర్ డాంపింగ్. సో చూడండి, ఇప్పుడు క్రిటికల్ డాంపింగ్. సో క్రిటికల్ డాంపింగ్ వచ్చేసరికి ఈ 3 కండిషన్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ అయితే ఏమవుతుంది? సో బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ అయితే ఏమవుతుంది? సో ఈ వాల్యూ 0 అయిపోతుంది. సో 0 వాల్యూ నుంచి హెచ్కి సమీపిస్తున్నప్పుడు హెచ్ అనుకున్నాం, బీ స్క్వేర్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ టైమ్స్ 0 అనుకుంది. సో ఇక్కడ బీ స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ హెచ్ తీసుకుంటే, సో a1 ఇంటూ e power minus b plus h into t plus a2 e power minus b minus h into t. సో ఈ రెండింటిలో ఏం కామన్ చేయొచ్చు? e power minus bt, దీన్ని రెండుగా రాసుకోవచ్చు. e power minus bt plus ht అని రాసుకోవచ్చు, అలాగే e power minus bt minus ht అని రాసుకోవచ్చు. సో ఈ రెండింటిలో కామన్ గా e power minus bt కామన్ తీస్తుంది. e power minus bt కామన్ తీస్తే a1 e power ht plus a2 e power minus ht. సో ఇక్కడ e power ht యొక్క వాల్యూ 1 ప్లస్ హెచ్టీ, ఇది బైనామియల్ ఎక్స్పెన్షన్ వస్తాయి. 1 ప్లస్ హెచ్టీ ప్లస్ హెచ్టీ హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ అలాగే సో ఆన్ వస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఈ పవర్ మైనస్ హెచ్టీ ఫార్ములా కూడా అలా వస్తుంది. సో హయ్యర్ టర్మ్స్ మనం నెగ్లెక్ట్ చేస్తే, అంటే హయ్యర్ టర్మ్స్ అన్నీ కూడా మనం నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది? ఈ పవర్ మైనస్ బీటీ a1 ఇంటూ 1 ప్లస్ హెచ్టీ అలాగే a2 1 మైనస్ హెచ్టీ. సో ఈ ఎక్స్టెన్షన్ ఈ పవర్ మైనస్ బీటీ ఇంటూ ఈ రెండు ఎంత చేయొచ్చు? a1 ప్లస్ హెచ్టీ ఉండదు, a1 ప్లస్ హెచ్టీ ఉండదు, a1 హెచ్టీ, అలాగే a2 మైనస్ a2 హెచ్టీ ఉంటాయి, అంటే రెండు ఉంటాయి. కాబట్టి ఈ రెండింటిలో a1 ప్లస్ a2 ఇక్కడ తీసుకున్నాం, హెచ్టీ a1 మైనస్ హెచ్2 a2లో హెచ్టీ కామన్ తీస్తే a1 మైనస్ a2 తీసుకున్నాం. ఇక్కడ మనం ఏమనుకుంటాం అంటే a1 ప్లస్ a2 ఈక్వల్ p అనుకుందాం, అలాగే హెచ్ ఇంటూ a1 మైనస్ a2 దీన్ని q అనుకుందాం. ఏమవుతుంది? x ఈక్వల్ టు e పవర్ మైనస్ bt ఇంటూ p ప్లస్ qt. దిస్ ఇస్ ద మనకి క్రిటికల్ డాంపింగ్ మనకి కండిషన్. ఓకేనండి. సో అండర్ డాంపింగ్ చూద్దాం. బీ స్క్వేర్ లెస్ దాన్ ఒమేగా స్క్వేర్ అయినప్పుడు బీ స్క్వేర్ లెస్ దాన్ ఒమేగా స్క్వేర్ అంటే మనకి ఒమేగా స్క్వేర్తో పోల్చుకుంటే బీ స్క్వేర్ వాల్యూ చాలా తక్కువ. అప్పుడు ఇదంతా ఏమవుతుంది? మనకి చాలా తక్కువ కాబట్టి ఇది మైనస్ వాల్యూ చివరికి ఏమో మొత్తం కూడా ఇమేజరీ వాల్యూ మైనస్ వాల్యూకి వస్తుంది. సో బీ స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ దీన్ని ఎలా వస్తుంది అంటే మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ తీసుకుంటాం. సో ఐ వాల్యూ ఎంత అవుతుంది? మనకి ఐ మైనస్ వాల్యూ -1 వాల్యూ వస్తుంది. -1 ఈజ్ ఈక్వల్ టు ఐ స్క్వేర్ రాసుకోవచ్చు. సో ఐ స్క్వేర్ వాల్యూ -1 కాబట్టి ఐ స్క్వేర్ ముందు వచ్చేస్తే ఐ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఓకేనండి. సో ఒమేగా స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంతటిని కూడా బీటా అనుకుందాం. బీటా అనుకుంటే బీ స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది? మనకి బీ స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ ఏమవుతుంది? మనకి బీటా. సో బీ స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు ఐ బీటా. సో ఈ ఐ బీటా వాల్యూస్ని ఇక్కడ చూపిస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు మన ఫార్మ్ ఫస్ట్లో వచ్చింది a1 e పవర్ మైనస్ b ప్లస్ ఐ బీటా. బీటా అంటే ఏంటి? మనకి బీ స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ వాల్యూ బీ స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ t ఈ రెండు వాల్యూస్ వస్తాయి. సో ఈ రెండింటిలో మనకి ఏం కామన్ తీసి మొదలాగానే ఈ పవర్ మైనస్ బీటా టీ కామన్ తీస్తాం. a1 e పవర్ ఐ బీటా టీ ప్లస్ a2 e పవర్ మైనస్ ఐ బీటా టీ. ఇదే ఫార్ములా మనకి ఈ పవర్ ఐ థీటా ఫార్ములా ఏంటి? మనకి కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అంతే కదండి. ఈ పవర్ ఐ థీటా ఫార్ములా ఏంటి? మనకి
ఈ పవర్ ఐ థీటా ఫార్ములా కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. అలాగే ఈ పవర్ మైనస్ ఐ థీటా ఫార్ములా కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా. సో ఈ రెండు ఫార్ములాస్ కూడా మనం ఇక్కడ ప్రతిక్షేపిస్తాం. అంటే ఐ థీటా ప్లస్ ఏముంది, బీటా టీ ఉంది. కాబట్టి ఈ పవర్ మైనస్ బీటీ ఏ1 కాస్ బీటా టీ ప్లస్ ఐ సైన్ బీటా టీ ప్లస్ ఏ2 కాస్ బీటా టీ మైనస్ ఐ సైన్ బీటా టీ. సో ఈ రెండు మనం చేస్తే ఇందులో ఏ1 ప్లస్ ఏ2 అంటే ఏ1 కాస్ బీటా టీ, ఏ2 కాస్ బీటా టీ అంటే రెండింటిలో ఏం కామన్ ఉంది, కాస్ బీటా టీ కామన్. సో కాస్ బీటా టీ ఏ1 ప్లస్ ఏ2. అలాగే ఏ1 మైనస్ ఏ2 ఇంటూ ఐ సైన్ బీటా టీ. సో ఏ1 ప్లస్ ఏ2ని ఏ సైన్ పై అనుకుందాం, ఏ1 మైనస్ ఏ2 ఐ ఇంటూ ఐ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ పై అనుకుందాం. సో ఈ రెండు వాల్యూస్ ప్రతిక్షేపిద్దాం. ఓకేనండి. సో మూడో కండిషన్ అదే నేను ప్రతిక్షేపిస్తాం. సో x ఈజ్ ఈక్వల్ టు ఏ1 ప్లస్ ఏ2 అంటే ఈ పవర్ మైనస్ బీటీ ఏ1 ప్లస్ ఏ2 నేను రాసుకుంటుంది ఏ సైన్ ఫై కాస్ బీటా టీ ప్లస్ ఏ1 మైనస్ ఏ2 ఉంటాయి ఏ కాస్ ఫై సైన్ బీటా టీ. సిరప్ ఉంది, రెండులే కామన్ ఉందండి, ఏ కామన్ ఉంది. సో ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ బీటీ కామన్ తీస్తే సైన్ ఫై కాస్ బీటా టీ అలాగే కాస్ ఫై సైన్ బీటా టీ. సిరప్ ఏ రూపం ఉందండి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. కాబట్టి సైన్ ఏ ప్లస్ బి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ బీటీ సైన్ బీటా టీ ప్లస్ ఫై. ఓకేనండి. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ బీటీ సైన్ బీటా అంటే ఎంత, మనకి బీటా వాల్యూ ఎంత తీసుకున్నాం, స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ టీ ప్లస్ ఫై. మనకి కండిషన్. సో ఈ విధంగా ఈ కండిషన్స్ రాసుకోవాలి. సో మన 10 మార్క్స్ వస్తే ఈ కండిషన్ అనేది రాయాలి. అలాగే 5 మార్క్స్ అంటే థ్యాంక్ యూ.